అయితే మన దేశ బలహీన ఆర్థిక పరిస్థితుల వల్ల అమెరికా మరియు ప్రపంచ బ్యాంక్ సాయం భారత్ కోరితే మీకు సాయం కావాలి అంటే రూపాయి విలువ తగ్గించాలని, సబ్సిడీలు తగ్గించాలని షరతులు పెట్టారు. అప్పుడు అమెరికా ఒత్తిడికి లొంగి 1966 జూన్ 6న భారతదేశం రూపాయిని డీవాల్యూ చేసింది. ఈ తగ్గింపుకు ముందు ఒక అమెరికన్ డాలర్ 4.76 పైసలు, ఒక బ్రిటిష్ పౌండ్ 13.33 పైసలు వస్తే రూపాయి విలువ తగ్గించిన తర్వాత ఒక డాలర్ 7.50 పైసలు, ఒక పౌండ్ 21 రూపాయలు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే రూపాయి విలువ ఒకే రోజు 57.5% పడిపోయింది. అంటే ప్రస్తుతం డాలర్ రేట్ చెప్పుకోవాలంటే నేడు డాలర్ 93 రూపాయలు ఉంటే రేపటి నుంచి 142 రూపాయల 75 పైసలు అవ్వడం అన్నమాట. ఇప్పుడు రూపాయి ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులకు మధ్య పెరుగుతోంది. గల్ఫ్ యుద్ధం వంటివి మన చేతిలో లేనివి. కానీ 1966లో మన దేశం తానంత తానుగా రూపాయి విలువ 57% తగ్గించుకుంది. ఇంకో మాటలో చెప్పాలంటే మనం ప్రపంచ బ్యాంకుకు 10,000 కోట్ల అప్పు బాకీ ఉంటే మనకు 1 రూపాయి ఎక్స్ట్రా రాకుండా అది అకస్మాత్తుగా 15,700 కోట్లు అయిపోయిందన్నమాట.